వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కోవిడ్ కోసం సిద్ధమైనట్లు సిద్ధంగా ఉండండి. ప్రధాని మోదీ చేసిన ఈ ప్రకటన ఎంత తీవ్రమైన సంకేతాన్ని ఇస్తుంది? లోక్సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇలా మాట్లాడారు. కోవిడ్-19 విషయంలో సిద్ధమైనట్టే మనం మరోసారి సిద్ధంగా ఉండాలి. అందరూ ఆ మాట విన్నారు, కానీ ఇది కేవలం మామూలు వాక్య కాదని చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు. ఇది అత్యవసరమైన మరియు అత్యంత తీవ్రమైన హెచ్చరిక. రాబోయే రోజుల్లో జరుగుతున్న సూచనలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొదటిది ఇంధన సంక్షోభం, చమురు మరియు గ్యాస్ కి సంబంధించిన సంక్షోభం, ఇంధన సరఫరాకు ముప్పు, పశ్చిమాసియాలో వేగంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ సంభావ్య సంఘర్షణ వల్ల. ప్రధాని మోదీ ఇలా ఎందుకన్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే, సంభావ్య సంఘర్షణకు హార్మోజ్ జలసంధి ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. తాము ఈ జలసంధిని దిగ్బంధించగలమని లేదా రాకపోకలపై సుంకాలు విధించగలమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. దానిని ఇరాన్ తిరస్కరించింది. ఇరాన్ ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ మరియు ఖాతర్లలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ అయిన ఖాతర్లోని కేంద్రం ఇప్పటికే దాడికి గురైంది. ఇది భారతదేశానికి ప్రత్యక్ష ముప్పును కలిగిస్తుంది. మన ముడి చమురులో 40 నుంచి 50% అలాగే మన ఎల్ఎన్జీలో గణనీయమైన భాగాన్ని ఈ జలసంధి ద్వారానే పొందుతున్నాం. ఒకవేళ ఈ జలసంధి ఎక్కువ కాలం పాటు అంతరాయానికి గురైతే చమురు మరియు గ్యాస్ ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతాయి. దేశీయ ఎల్పీజీ సిలిండర్లు మరింత ఖరీదైనవిగా మారతాయి. వ్యవసాయ పరిశ్రమలు దెబ్బతింటాయి మరియు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. ప్రధాని మోదీ ఈ క్రింది కారణాల వల్ల కోవిడ్ కోసం సిద్ధంగా ఉన్నట్లే సిద్ధంగా ఉండండి మనల్ని కోరారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ముందు ఏమి జరుగుతుందో మనం ఖచ్చితంగా ఊహించలేకపోయాం. అయినప్పటికీ సన్నద్ధత ద్వారా మనం లక్షలాది ప్రాణాలను కాపాడి ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించుకోగలిగాం. నేడు అలాంటిదే మరో సంక్షోభం పొంచి ఉంది. అదే ఇంధన కోవిడ్. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే, రష్యా నుండి ముడి చమురు దిగుమతులు పెరుగుతున్నాయి. ఎల్పీజీ సరఫరాలు అమెరికా మరియు అర్జెంటీనాల నుండి వస్తున్నాయి. వ్యూహాత్మక నిల్వలను అంటే మొత్తం 5.3 మిలియన్ మెట్రిక్ టన్నులు సంసిద్ధంగా ఉంచారు. భారత వాణిజ్య నౌకలకు నావికాదళ రక్షణను అందిస్తున్నారు. కొత్త సరఫరా వనరులను, రవాణా మార్గాలను గుర్తించి భద్రపరచడానికి పనులను వేగవంతంగా జరుగుతున్నాయి. కోవిడ్-19కి మనం స్పందించిన తీరులాగే ఈ చర్యలన్నీ మనం సన్నద్ధతతో భాగమే. ప్రధాని మోదీ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. మనం ఏ సంక్షోభానికి భయపడబోము, మనం సిద్ధంగా ఉన్నాం, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటాం. అసలు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనమందరం కూడా సిద్ధంగా ఉన్నామా? ఇది కేవలం చమురు, గ్యాస్ కి సంబంధించిన విషయం మాత్రమే కాదని, మన నిత్యావసరాలు, విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు కూడా సంబంధించిందని మనం గ్రహిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. జై హింద్, జై భారత్. అండ్ ఎవ్రీడే చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.